ఆ ముగ్గురు వల్లే మేం ఓడాం అని తేల్చి పడేశాడు ఎస్ఆర్హెచ్ నయా కెప్టెన్ ఇషాన్ కిషన్. ఆన్ బాస్, ఐపీఎల్ 2026 సీజన్ ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 6 వికెట్స్ తేడాతో దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక ప్రజెంటేషన్ సెరమనీలో ఇషాన్ కిషన్ ఈ ఓటమికి గల కారణాలు చెబుతూ ఏమన్నాడంటే, ఫస్ట్ 3-4 ఓవర్స్ తర్వాత పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా మారిపోయింది. అయితే అంతకుముందే మేము కొన్ని కీలకమైన వికెట్స్ కోల్పోవడంతో వెనకబడిపోయాం. మా టాప్ 3 బ్యాటర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. ఈ విషయంపై మేము ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా మారిపోయింది. ఈజీగా బంతి బ్యాట్ పైకి వచ్చేసింది. అందుకే మేం ఓడిపోయాం. అలాగే అప్కమింగ్ మ్యాచెస్లో మా షాట్ సెలక్షన్ విషయంలో ఇంకొంచెం తెలివిగా వ్యవహరిస్తాం. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత మేము పుంజుకున్న విధానం మాత్రం మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 29 పరుగులకే కీలకమైన 3 వికెట్స్ కోల్పోయాక కూడా స్కోర్ బోర్డ్పై మేము 201 పరుగులు ఉంచామంటే అందుకు మా బ్యాటర్స్ని అభినందించాల్సిందే. ఇక 202 పరుగుల టార్గెట్ చేదలలో చేజింగ్ కింగ్ విరాట్ బాయ్ బ్యాటింగ్ చేసిన తీరైతే అత్యద్భుతం. తన వికెట్ని సాధ్యమైనంత త్వరగా తీయడం చాలా ముఖ్యం. తను ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే ఏం చేయగలడో చరిత్రలో చాలా రుజువులున్నాయి. వన్స్ తను క్రీజ్లో సెట్ అయితే ఇక తనని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. యాజ్ ఎ టీమ్గా మేం ఇంకొంచెం మెరుగుపడాల్సి ఉంది. అయితే ఇది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ప్రస్తుతానికైతే ఓకే. ఇక బౌలింగ్ విభాగంలో కూడా లోపాలున్నాయి. మా ప్లాన్స్ని ఎలా అమలు చేయాలి అనే విషయంలో మేం మరింత జాగ్రత్త వహించాలి. ఈ మ్యాచ్ నుండి చాలా నేర్చుకున్నాం. నెక్స్ట్ మ్యాచ్ వరకు ఇంకా బలంగా తయారవుతాం. ఇక పర్సనల్గా అంటే నేనైతే ఈ మ్యాచ్ని చాలా ఆస్వాదించా. ఇది ఐపీఎల్, సో ప్రెజర్ ఉండడం సహజమే. కానీ మేం ఓ టీమ్గా రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతాం. కెప్టెన్సీ గురించి చెప్పాలంటే ముందు విజయాలు సాధిస్తే టోర్నీలో మా జర్నీ ఈజీగా మారుతుంది అని అన్నాడు ఇషాన్ కిషన్. బాస్, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ చేతిలో 6 వికెట్స్ తేడాతో చిత్తైంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ అంటే ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్లు తప్ప ఎవ్వరూ బ్యాట్తో మెరుపులు మెరిపించలేకపోయారు. ఇక బౌలింగ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మించిది. ఎందుకంటే 202 పరుగుల టార్గెట్ని కాపాడుకోవడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పూర్తిగా విఫలం అయ్యారు. చెప్పాలంటే విరాట్ కోహ్లీ, దేవదత్ పడక్కల్, రజత్ పటిదార్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ పూర్తిగా తేలిపోయారు. అందుకే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది. చూడాలి ఎస్ఆర్హెచ్ ముందు ఎలా ఆడతారో అని. మరి బాస్, ఇషాన్ కిషన్ అయితే ఈ ఓటమికి తమ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అలాగే చెత్త బౌలింగే కారణం అని తేల్చేశాడు. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.